వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పరీక్ష ఏర్పాట్లు ఇతర వివరాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ విశాఖ నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్ ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. ప్రస్తుతం వైద్య విద్యలో ప్రవేశించడం కోసం జాతీయ అర్హత మరియు ప్రవేశ పరీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష జరుగుతోంది. కొద్దిసేపట్లో ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు 3 గంటల వరకు కూడా ఈ పరీక్ష కొనసాగుతుంది. ప్రస్తుతం మన ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నాం. అంటే ఒక 2 గంటల ముందుగానే అంటే 11 గంటల నుంచి 1 గంటన్నర వరకు కూడా ఈ నీట్ పరీక్ష రాసేటువంటి విద్యార్థులను లోపలికి పంపిస్తారు. వారందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తారు, దుస్తులను పరిశీలిస్తారు. అలాగే ఎలాంటి గ్యాడ్జెట్లు లేకుండా, అలాగే ఏ రకమైనటువంటి బంగారం కావచ్చు, ఇతర ఏ రకమైన ఆభరణాలు కూడా లేకుండా క్షుణ్ణంగా పరిశీలించి వారిని లోనికి పంపిస్తారు. అయితే మొత్తం విశాఖపట్నంలో 16 కేంద్రాల్లో 7,344 మంది విద్యార్థులు ఈరోజు నీట్ పరీక్షకి హాజరవుతున్నారు. వైద్య విద్యలో ప్రవేశాల కోసం ఈ పరీక్షకు హాజరవుతున్నారు. 3 గంటల సమయం ఇది. 3 గంటల పాటు ఈ పరీక్ష కొనసాగుతుంది. మొత్తం 180 ప్రశ్నలు ఉంటాయి. 720 మార్కులు. అంటే ఒక ప్రశ్నకి 4 మార్కులు ఉంటాయి. ఒకవేళ తప్పుగా సమాధానం రాసినట్లయితే 1 మార్కు తొలగించబడుతుంది. 720 మార్కులకి మొత్తం అంతా కూడా 3 గంటల పాటు ఈ నీట్ పరీక్షని విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు. అయితే ఇప్పటికే అందరూ కూడా తమ తమ నిర్దేశించినటువంటి హాల్లోకి ప్రవేశించారు. మరికొద్ది సేపట్లోనే ఈ పరీక్ష ప్రారంభమవుతుంది. 1:45 వారందరికీ కూడా అన్ని ప్రక్రియలు పూర్తి చేసి వారికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జిల్లా యంత్రాంగం చేసింది. ఒక విశాఖపట్నంలోనే 16 కేంద్రాల్లో 7,344 మంది విద్యార్థులు హాజరవుతున్నారు. ముఖ్యంగా పరీక్షా కేంద్రాల వద్ద కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేశారు. పరీక్ష రాయడానికి వచ్చేటువంటి విద్యార్థులంతా కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే మహిళా విద్యార్థులని వారిని పరిశీలించడం కోసం ప్రత్యేకంగా మహిళా పోలీసు విభాగం కూడా పనిచేస్తోంది. క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి దుస్తులను, అలాగే ఏ రకమైనటువంటి బంగారు ఆభరణాలను కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. అలాగే గ్యాడ్జెట్లు, ఏ రకమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా వాళ్ళు కూడా పెట్టుకుని వెళ్ళకూడదు. చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందుకే 11 గంటల నుంచి కూడా విద్యార్థులను అనుమతిస్తున్నారు. 1:30 వరకు కూడా వారి యొక్క నిర్దేశించినటువంటి పరీక్షల్లోకి అనుమతిస్తారు. 1:30 తర్వాత ఎవరిని పంపించరు. ఒక పక్క విద్యార్థులంతా కూడా పరీక్ష రాయడానికి ప్రవేశ హాల్లోకి వెళ్ళారు. మరోవైపు మనం చూడొచ్చు వారి తల్లిదండ్రులందరూ కూడా బయట వేచి చూస్తున్నారు. సమయం ఇంకా 1:30 30 వరకు కూడా తరగతి గదిలోకి పరీక్ష హాల్లోకి వీరందరినీ కూడా పంపిస్తారు. ఇప్పుడే విద్యార్థులు వస్తున్నారు. ఇంకా కొంత సమయం ఉంది. సరిగ్గా 1:30 ఎవరు వచ్చినా సరే ఇంకా అనుమతించరు. పరీక్ష ప్రారంభమవుతుంది. 2 గంటల నుంచి 5 గంటల వరకు మొత్తం 3 గంటల పాటు ఈ పరీక్ష రాయడం జరుగుతుంది. విద్యార్థులంతా కూడా విశాఖపట్నంలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర యూనివర్సిటీతో పాటు ఇటువంటి విధంగానే మొత్తం 16 కేంద్రాల్లో ఈ పరీక్ష జరుగుతోంది. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.